ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. On a 2-lane road, car A is traveling with a speed of 36 km per hour. సో ఇక్కడ ఏంటంటే ఒక 2-lane రోడ్ అనేది ఉందన్నమాట. సో అందులో నాకు కార్ ఏ అనేది ఉంది. ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ అ స్పీడ్. సో దాన్ని VA అనుకుంటాను. ఓకే, హూజ్ వాల్యూ ఇస్ 36 km per hour. సో 36 km per hourని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18తో మల్టిప్లై చేయాలి. అప్పుడు నాకు 10 meters per second వస్తుందన్నమాట. ఆ తర్వాత two cars B and C approach car A in opposite directions with a speed 54 km per hour. So VB is equals to VC is equals to 54 km per hour ante into 5/18. So therefore VB is equals to VC is equals to 15 meters per second వస్తుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి నేను? సో దే ఆర్ అప్రోచింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్స్. సో వి డోంట్ నో, మనకి కార్ బి కార్ సి అనేవి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయని తెలుసు, కానీ ఏది ఎటువైపు ఉందనేది తెలీదు. ఎట్ ఎ సర్టెన్ ఇన్స్టెంట్ వెన్ డిస్టెన్స్ AB ఈజ్ ఈక్వల్ టు AC. సో వీ కెన్ జస్ట్ సే వన్ థింగ్ దట్ AB ఒక డైరెక్షన్లో ఉంది, AC ఇంకో డైరెక్షన్లో ఉందని చెప్పేసి. ఓకే, అండ్ ఆ డిస్టెన్స్ వచ్చేసి ఈక్వల్ టు 1 kilometer అన్నాడు. నైస్. దెన్ B డిసైడ్స్ టు ఓవర్టేక్ A. సో B అనేది ఏని ఓవర్టేక్ చేయాలి అంటే B మస్ట్ బి సమ్వేర్ లైక్ ఇట్ మస్ట్ బి గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అప్పుడే కదా ఓవర్టేక్ చేయగలదు. ఓకే, సో దెర్ ఫోర్ C ఏదైతే ఉందో ఇప్పుడు వీ కెన్ సే C విల్ బీ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అని చెప్పేసి. సో మనం ఏంటంటే వాట్ ఈస్ ద మినిమం యాక్సలరేషన్ ఆఫ్ ద B దట్ ఈస్ రిక్వైర్డ్ సో దట్ ఇది ఓవర్టేకింగ్ చేసేటప్పుడు C అనేది వచ్చి దీనికి కొలైడ్ అవ్వకుండా ఉండాలి, అంటే యాక్సిడెంట్ జరగకుండా ఇది క్లియర్గా ఓవర్టేక్ చేసేలాగా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్లీ ఇక్కడ మనము V రిలేటివ్ ఒకవేళ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్, ఓకే, V రిలేటివ్ స్పీడ్ ఈ రెండింటికి మధ్యలో ఒకవేళ మనం చూసినట్లయితే, లేదా ఈ రెండింటికి మధ్యలో అయినా పర్లేదు. ఓకే, సో అది రిలేటివ్ స్పీడ్ అనమాట. సో ఈ రెండింటిది రిలేటివ్ స్పీడ్ చూసినట్లయితే VA మైనస్ VC వస్తుంది. VA మైనస్ VC. వై మైనస్ VC? బికాస్ ఇస్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. సో 10 + 15 దట్ ఈస్ 25 meters per second అనమాట. అయితే ద మూమెంట్ ఈ B స్పీడప్ B యాక్సలరేషన్ స్టార్ట్ చేసిన మూమెంట్లో ఏంటంటే బోత్ ఆర్ ఎట్ ఈక్వల్ డిస్టెన్సెస్. AB ఈజ్ ఈక్వల్స్ టు AC విచ్ ఇస్ 1 kilometer. దిస్ ఇస్ 1 kilometer అండ్ దిస్ ఇస్ ఆల్సో 1 kilometer. సో ఈ రిలేటివ్ స్పీడ్ తోటి C అనేది ఏని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే నథింగ్ బట్ 1 kilometer క్రాస్ చేయడానికి C అనేది ఎంత టైం తీసుకుంటుంది అది ఒకవేళ చూసినట్లయితే, సో T ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ డిస్టెన్స్ బై వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ. సో 1 kilometer అంటే 1000 meters బై 25. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 40 seconds. సో 40 secondsలో ఇది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈస్ దాట్ ఈ 40 secondsలో A అనేది ఇక్కడ నుంచి సమ్ పాయింట్కి షిఫ్ట్ అవుతుంది స్టూడెంట్స్. సో B ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు కవర్ 1 kilometer ప్లస్ దిస్ డిస్టెన్స్. అదంతా కవర్ చేయడానికి దానికి ఎంత యాక్సలరేషన్ కావాలి అది అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో దెర్ ఫోర్ దాని నుంచి మనం చూసినట్లయితే ఫస్ట్లీ లెటస్ ఫైండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై A. SA అనుకుంటాను. నౌ SA ఈజ్ నథింగ్ బట్ అది యాక్సలరేట్ అవ్వట్లేదు, బట్ ఇట్ హ్యాస్ సమ్ వెలాసిటీ కాబట్టి VA ఇంటూ T. VA వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు? VA వాల్యూ ఒకవేళ చూసినట్లయితే 10. సో 10 into 40 400 meters. ఓకే, సో ఓవరాల్గా B ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఓకే, డిస్టెన్స్ టు బీ కవర్డ్ బై B టు ఓవర్టేక్ A ఈజ్, ఓకే, SB అంటాను, విచ్ ఇస్ నథింగ్ బట్ 1 kilometer. ఆ రెండింటి మధ్యలో సపరేషన్ ఇట్ హ్యాస్ టు క్రాస్ 1 kilometer ప్లస్ 400 meters. అయితే ఇదంతా ఎంత టైంలో జరగాలి? 40 secondsలో అయిపోవాలి. ఓకే, T ఈజ్ ఈక్వల్స్ టు 40 secondsలో ఇదంతా అయిపోవాలి. సో అలా చేయాలంటే ఇట్ నీడ్స్ టు హ్యావ్ సమ్ యాక్సలరేషన్. వీ నో ఫార్ములా S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ ½ AT² అని చెప్పేసి. సో మనకు ఉన్న ఫార్ములాతో అప్లై చేసుకుంటే SB ఈజ్ ఈక్వల్స్ టు VB ఇంటూ T plus half a t square. So we have SB value, T value
వీబీ వాల్యూ 15 అని తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ఎస్బీ వాల్యూ వచ్చేసి 1000 ప్లస్ 400 అంటే 1400, దట్ ఈస్ ఈక్వల్స్ టు వీబీ ఇంటూ టీ. సో వీబీ వాల్యూ వచ్చేసి 15 ఇంటూ టీ వాల్యూ వచ్చేసి 40 ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ కనుక్కోవాలి టీ స్క్వేర్ 40 స్క్వేర్. ఓకే, సో దర్ ఫోర్ ఇక్కడ చూసినట్లయితే 15 4 60 అంటే 15 ఇంటూ 40 600. సో అది తీసుకొచ్చాను అనుకోండి 1400 మైనస్ 600 800 వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 40 స్క్వేర్ 1600, 1600 బై 2 800 మళ్ళీ. సో 800 ఇంటూ ఏ, 800 అటు పంపిస్తే 800 by 800, indicating that A must be 1 meters per second square. So this must be the minimum value of acceleration అన్నమాట.